జనసంద్రంగా మారుతోంది మేడారం. భక్తులతో కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి క్యూ లైన్లు. అటు జంపన్న వాగులోనూ జన ప్రవాహమే కనిపిస్తోంది. గద్దెల ప్రాంగణంలో భక్తి శ్రద్ధలతోటి మొక్కులతో సుందర దృశ్యం ఆవిష్కృతమవుతోంది. మహాజాతర ప్రారంభానికి ఇక 3 రోజులే మిగిలి ఉంది. ఈలోపే మేడారం దారుల్లో పరిసరాల్లో జనమే జనం అన్నట్టు భక్తులు కనిపిస్తున్నారు. మేడారానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వనదేవతలు సమ్మక్క సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహాజాతర సమీపిస్తుండటంతో రోజురోజుకు భక్తుల రద్దీ పెరుగుతోంది. మహాజాతర ముందే ఏపీ, తెలంగాణతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తజనం లక్షలాదిగా తరలి వస్తున్నారు. దీంతో మేడారంలో ఉదయం నుంచి రాత్రి వరకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రత్యేకించి మేడారంలోని పలు ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లోని డ్రోన్ దృశ్యాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం రాత్రివేళ బంగారు వర్ణంలో మెరిసిపోయింది. ఆయా దృశ్యాల్ని చూసేందుకు 2 కళ్ళు చాలవన్నట్లుగా ఉన్నాయి. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులన్నీ భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రైవేట్ వాహనాల్లోనూ వేలల్లో తరలిస్తున్నారు. నార్లాపూర్, ఊరట్టం, మేడారంలోని ఖాళీ స్థలాలు, జాతర పరిసరాల్లో ప్రైవేట్ వాహనాల జాతర కొనసాగుతోంది. వీటికి సంబంధించిన డ్రోన్ దృశ్యాలు అలరిస్తున్నాయి. మేడారం దారులు, సెంటర్లు, సర్కిల్స్ అన్నీ కూడా కలర్ఫుల్ విద్యుత్ దీపాలతో వెలుగులు విరజిమ్ముతున్నాయి. అటు మేడారం ప్రధాన రహదారులు, జంపనవాగు పరిసరాల్లో, అద్దె సత్రాల్లో ఎక్కడ చూసినా భక్తులే దర్శనమిస్తున్నారు. గద్దెల పరిసరాల్లో రద్దీ పెరగడంతో చుట్టుపక్కలున్న మార్గాలన్నీ మూసివేసి క్యూ లైన్స్ ద్వారా మాత్రమే భక్తులను అనుమతించారు. దీంతో క్యూ లైన్లు కిలోమీటర్ల మేర రద్దీని తలపిస్తున్నాయి. మొత్తంగా మేడారంలో భక్తుల రద్దీ 4 రోజుల ముందే మహాజాతరను కళ్లకడుతోంది.